హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. ఈరోజు మన స్పెషల్ డిష్ ఏంటంటే మటన్ కీమా బాల్స్. ఈ మటన్ కీమా బాల్స్ కోసం మనం సపరేట్గా మటన్ కీమా ఏం తీసుకురావసరం లేదండి. మనం కర్రీ కోసం యూజ్ చేసుకునే మటన్ ఉంటుంది కదా, ఆ మటన్లోంచి బోన్లెస్ పీసెస్ని తీసుకుని మనం ఇలాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బోన్లెస్ మటన్ని ఒక 100 గ్రామ్స్ తీసుకుని ఒక 3 టైమ్స్ వాష్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలోనికి వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనం గ్రైండ్ చేసినప్పుడు ఇలా స్మూత్గా వస్తుంది మటన్ అనేది. ఇప్పుడు ఈ మీట్లోనికి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడరు, వీటితోనే మనం ఈ బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నానండి. ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం, టేస్ట్ తగినంత ఉప్పు ఇలా యాడ్ చేసి దీనిలోనికి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూను లవంగాల పొడి, ఒక 1/2 స్పూను జీరా పొడి, ఈ 3 సపరేట్గా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని మనం యాడ్ చేసుకోవడమేనండి. ఇలా సపరేట్ పౌడర్స్ లేకపోయినా కానీ మనం గరం మసాలా పౌడర్నైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకుని ఒక లెమన్ తీసుకుని దానిలో ఒక 1/2 చెక్క లెమన్తో ఈ జ్యూస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేయకపోతే బాల్స్ అనేవి విరిగిపోతాయండి. ఇప్పుడు మనం ఈ మటన్ మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకునే విధానంలోనే మటన్ బాల్స్ అనేవి మనకి ఇరిగిపోకుండా, పగిలిపోకుండా చక్కగా నీట్గా వస్తాయి. ఇలా రౌండ్గా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీనిలోనికి పసుపుని, నూనెని యాడ్ చేయాలండి. మనం ఇలా ఫైనల్గా పసుపు, నూనె యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ అనేది మంచిగా ఉంటుంది. కొంతమంది ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకుంటారు. నాకైతే ఫుడ్ కలర్ ఇష్టం ఉండదండి, అందుకోసమని నేను ఫుడ్ కలర్ వాడట్లేదు. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అప్పుడు మంచి కలర్ఫుల్గా అనిపిస్తాయి. ఓకే అండి, ఇప్పుడు నూనెని కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను నూనె యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటే మనకి మైదా పిండి కలిపితే ఎంత స్మూత్గా ఉంటుందో ఈ బాల్ అనేది మనకి మటన్ బాల్ అంతే స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు మనం గులాబ్ జాములు తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఫస్ట్ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం చక్కగా నీట్గా బాల్స్ అన్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. నేను ఈ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకుని ఆయిల్ కాగేంత వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత బాల్స్ యాడ్ చేసిన తర్వాత మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. లేదంటే ఈ మీట్ బాల్స్ అనేవి త్వరగా వేగిపోయి లోపలైతే ఉడకదండి. అందుకోసం అని చెప్పి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. నేనైతే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసి ఇప్పుడు ఈ ఆయిల్ కాగినాక బాల్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బాల్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకొని బాల్స్ అన్నీ ఒకవైపు వేగిన తర్వాత మనము రెండో వైపు ఇలా స్మూత్గా టర్న్ చేసుకోవాలండి. ఈ బాల్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ కానీ, పగిలిపోయే ఛాన్స్ కానీ అస్సలే ఉండవండి. ఎందుకంటే ఇవి మనం చక్కగా పిండిలాగా స్మూత్గా కలుపుకున్నాం మటన్ కీమాని. అలా స్మూత్గా కలపడం వల్ల మనకి ఇవైతే పగిలిపోవు. చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన ఈ బాల్స్ని మనము టిష్యూ ఉన్న ప్లేట్లోనికి తీసుకుని తర్వాత టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. టమాటో సాస్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో. మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే కూడా చాలా చక్కగా కుక్ అయిపోయి మటన్ అంతా కూడా చాలా టేస్ట్ఫుల్గా ఉంది. మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యూజ్ చేయలేదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ మీట్ బాల్స్ అవి ప్రిపేర్ చేసుకున్నాము. నేను చేసిన ఈ మీట్ బాల్స్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.